నమస్తే అండి. నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ప్రభాస్ గారి గురించి అయితే కొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి మనకి. ఆటిల గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. ప్రభాస్ గారి గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు ఆయన ఫిల్మ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌కి మీరు ఇంకా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. దాంతోపాటు మన వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కనుక అబౌట్ సినిమాస్ గురించి కానీ అలాగే షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ వచ్చేసరికి మూవీ రిలేటెడ్ మూవీ సంబంధించిన వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, దాంతోపాటు రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుంది. ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్లో. అది షార్ట్స్ అయినా సరే, మనకి వీడియోస్ అయినా సరే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఇంకా చూడనట్లయితే ఒకసారి మన ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు ప్రీవియస్ వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అదండి ఓవరాల్గా అయితే. సో స్టార్ట్ చేద్దాం అయితే ప్రభాస్ గారి గురించి అయితే కంప్లీట్గా. సో ఫస్ట్ మనకి ప్రభాస్ గారు మూవీస్ లైనప్ చూసుకుంటే కనుక చాలా విస్తీర్ణంగా చాలా ఎక్కువ నెంబర్స్ ఉన్న ఎందుకంటే అన్ని ప్లాన్ చేశారు. మళ్ళీ ఇది కూడా సింగిల్ సోలో ఫిల్మ్ అయితే కాదు, ఒక రీజన్ పరంగా సినిమా అయితే తీయలేదు. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ కవర్ చేస్తూ, ఎందుకంటే ఆయన మార్కెట్ కూడా పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ గారిది. సో అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియాలోనే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అనుకున్న రాజాసాబ్ కూడా మనకి ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఏప్రిల్లో కానీ జూన్లో కానీ రాజాసాబ్ ఏదైతే కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత మనకి కలికికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఫిల్మ్ ఫెస్టివల్లో స్వప్న దత్ గారు మనకి కొన్ని రివీల్ చేయడం అయితే జరిగిందనమాట. ఏంటంటే కల్కి 2 అనేది 2025 జూన్లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని కొన్ని ఆవిడైతే చెప్పడం జరిగిందనమాట. అలాగే మీడియాలో కూడా ఆర్టికల్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ప్రభాస్ గారు కల్కి 2 అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు స్పిరిట్ కూడా ఈపాటికే సందీప్ రెడ్డి వంగ గారు అయితే కొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అందులో మెయిన్ అప్డేట్ ఏంటంటే వరుణ్ తేజ్ గారు విలన్ కింద రోల్ అయితే చేయబోతున్నారని కొన్ని డిస్కషన్స్ అయితే జరగబోతున్నాయి. అది ఎంతవరకు నిజమా అనేది మనకి తెలీదు. సో మ్యాక్సిమం విలన్ కింద వరుణ్ తేజ్ గారు అంటే మరి హీరోకే చేస్తున్నారు కాబట్టి మరి దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది మనకు తెలియదండి. సో ఓవరాల్గా ఏంటంటే చూద్దాం. ఫర్దర్గా అయితే కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నప్పుడు యాక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. హీరోయిన్ రోల్ కూడా ఎవరో అనుకుంటున్నారు మనకు తెలియదు కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్లో అప్పుడు మనకి అఫీషియల్గా సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా వీళ్ళు ముగ్గురు కూడా కంబైన్ అయ్యి మనకి అఫీషియల్గా పూజ కార్యక్రమం అది కూడా ప్రారంభిస్తారనమాట. సో అప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనకి జస్ట్ రూమర్స్, డిస్కషన్స్ మాత్రమే జరుగుతున్నాయి. అలాగే కల్కి 2 గురించి చెప్పినా కదా, మ్యాక్సిమం ఏంటంటే కల్కి 2లో మనకి సుప్రీం ఎస్కిన్ గారి రోల్ అయితే ఏదైతే కమల్ హాసన్ గారు రోల్ పెర్ఫామ్ చేశారో ఆ రోల్కి అయితే విస్తీర్ణంగా పార్ట్ 2కి అయితే కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఉందంట. ఎందుకంటే నాగేశ్వరన్ గారు ఈ రోల్ మీదే, సుప్రీం ఎస్కిన్ మీదే ఒక స్టాండ్ అలోన్ ఫిలిం అయితే కల్కి యూనివర్స్ ఏదైతే సినిమాటిక్ యూనివర్స్ బిల్డ్ చేశారో అందులోనే ఇది ఒక కంప్లీట్ స్టాండ్ అలోన్ ఫిలిం అయితే చేద్దామని అనుకున్నారంట నాగేశ్వరన్ గారు. సో అది ఎప్పుడు మనకి కన్వే అవుతుందో, ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఎందుకో మనకు తెలియదు. ఎందుకంటే యూనివర్స్లో ఖచ్చితంగా సుప్రీం ఎస్కిన్ గారి అదైతే కమల్ హాసన్ గారి పాత్ర అయితే కంప్లీట్గా ఆయన ప్రీక్వల్, సీక్వల్ ఏవైతే ఉంటాయో, ఆయన బిఫోరు ఆఫ్టర్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఆయన స్టోరీ ఏంటో కూడా ఖచ్చితంగా కంప్లీట్గా స్టాండ్ అలోన్ ఫిలిం అయితే ఈ యూనివర్స్ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఇంక్లూడ్ చేస్తారు. మరి అది ఏ విధంగా ఫిక్షనల్గా ఏ విధంగా వాళ్ళు పిక్చరైజ్ చేస్తారు అనేది మనకు తెలీదు. కల్కి 2లో ఇదైతే మెయిన్గా స్వప్న దత్ గారు, ప్రొడ్యూసర్ గారు అయితే వైజయంతి మూవీస్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే మనకి రావటం అయితే జరిగింది. దాంతోపాటు దీపికా పడుకోని గారి రోల్ కూడా మనకి యాక్చువల్గా
ఆవిడ ఏదైతే క్యారీ చేస్తారు కదా, ప్రెగ్నెన్సీతో ఉంటారు కదా, ఆవిడ మదర్హుడ్ కూడా మనకి యాక్చువల్గా ఈ పార్ట్ 2లో కూడా కొంచెం ఎక్కువసేపే మనకి క్యారీ చేస్తారని అర్థమైంది. ఎందుకంటే ఆవిడ రోల్ కూడా ఏదో మెయిన్గా సుమతి క్యారెక్టర్ అనేది కూడా ఏదో మెయిన్గా ఇంపార్టెంట్ రోల్ అయ్యేటట్టు ఉంది కల్కి 2లో. సో అది కూడా చూడాలి. దాంతోపాటు మనం ఇంకేమేమి రోల్స్, ఇంకేమి క్యారెక్టర్స్ ఏమి యాడ్ అవుతాయో, వాటి పాత్ర అనేది ఎంత లాంగ్ పొడిగిస్తారో, ఏమేమి కథలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఎందుకంటే మైథాలజీ టచ్ తీసుకున్నారు, అలాగే ఫ్యూచరిస్టిక్ టచ్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 2లో ఎలా మరి వాళ్ళు స్కోప్ అనేది, ఎందుకంటే 3 అవర్స్, ఎందుకంటే లాస్ట్ పార్ట్ 1లో కూడా 3 అవర్స్ అబోవే ఉంది. అలాగే పార్ట్ 2లో కూడా ఖచ్చితంగా 3 అవర్స్ అబోవే ఉంటుంది. దాంతోపాటు ప్రతి క్యారెక్టర్ కూడా జస్టిఫై చేయాలి. ప్రతి క్యారెక్టర్ కూడా మనకి న్యాయం చేస్తేనే కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే సినిమా అనేది జస్టిస్ అవ్వాలన్నా, న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్ కూడా జస్టిఫై అవ్వాలి. ఎందుకంటే లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సినిమా స్టోరీ పరంగా పార్ట్ 1లో ఏవైతే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని నాగార్జున గారు రీమోడిఫై చేసుకొని పార్ట్ 2లో కొంచెం బ్యూటిఫుల్గా ప్రజెంట్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే కర్ణ గురించి ఉందో దాని గురించి కూడా కొన్ని టాక్స్ అయితే వచ్చినాయి, కొన్ని డిస్కషన్స్ అయితే పెట్టారు, కొన్ని డిబేట్స్ పెట్టారు, కొంతమంది ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, ఫైర్ అయ్యారు. ఇవన్నీ కూడా నాగార్జున గారు ఆయన యొక్క విజన్, నాగార్జున గారి యొక్క విజన్ ఏ విధంగా ఉంటుందో మనం పార్ట్ 2లో అయితే చూడబోతున్నాం. సో ఎందుకంటే మోడిఫై చేసుకోకుండా, ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఈ పార్ట్ 2 అనేది కొంచెం చేయటం అనేది ఆయనకు కూడా ఇబ్బందే. ఎందుకంటే ఫీడ్బ్యాక్ రావాలి, దాంతోపాటు ఆయన విజన్ కూడా తోడయ్యి ఆయన ఏదైతే ఫర్దర్గా సినిమా తీయాలనుకుంటున్నారో ఆ విజన్కి తగ్గట్టుగా తీస్తే కనుక సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో వసూళ్ళని అయితే రాబడుతుంది. దాంతోపాటు ఏంటంటే మనకి కల్కి 1 అయితే 1000 కోట్లు గ్రాస్ చేసింది. మరి కల్కి 2 అనేది మనకి 2026లో రిలీజ్ అవుతుందో 2027లో రిలీజ్ అవుతుందో మనకు చెప్పలేం. ఎందుకంటే ఆ టైంకి ఇంకా కొన్ని సినిమాలు అయితే ప్రభాస్ గారి ఉన్నాయి. సో చూద్దాం ఓవరాల్గా ఎన్ని సినిమాలు మనకి వరుసపెట్టి రిలీజ్ అవుతాయో. ఎందుకంటే షూటింగ్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం తొందరగా షూట్ చేసేస్తే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అయిపోతే ఆల్మోస్ట్ మనకి ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోద్ది 2026 కల్లా. లేదనుకుంటే అది 2026 ఎండింగ్లో మనకి పిక్చర్ అనేది వస్తుంది. లేదనుకుంటే ఇంక 2027. సో అది ఓవరాల్గా అయితే కల్కి గురించి, స్పిరిట్ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట ఇవి. రాజాసాబ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే అది కూడా మనకి ఏప్రిల్లో వచ్చేయచ్చు, లేదంటే పోస్ట్ పోన్ అయితే కనుక సమ్మర్కి వచ్చేయచ్చు అనమాట. సో అది మ్యాక్సిమం విఎఫ్ఎక్స్ వర్కే ఉంటుంది డిలే. రాజాసాబ్ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ ప్రభాస్ గారి వర్క్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఫౌజీ అంటున్నారు. ఏదైతే ప్రభాస్ గారును డైరెక్టర్ హను రాఘవపూడి గారు కాంబినేషన్లో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాలో. సో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా అయితే, ఏదైతే మిలిటరీయా ఆర్మీయా ఒక బ్యాక్డ్రాప్ తీసుకొని ఒక లవ్ స్టోరీ అయితే బిల్డ్ చేయబోతున్నారు. చూద్దాం మరి ఎంతవరకు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాయే. మరి పాన్ ఇండియా సినిమాలో ఇది ఈ స్టోరీ వర్కౌట్ అవ్వాలంటే కొంచెం ఆయన యూనిక్గా ప్రభాస్ గారి స్టైల్ పరంగా తీసుకొని తీస్తే కనుక సినిమా అనేది ఎక్స్ట్రాడినరీగా హిట్ అయిపోతుంది. స్టోరీ చూద్దాం మరి మనకి ఎంతవరకు స్టోరీ అనేది మనకి ఏమాత్రం కూడా తెలియదు కదా. ఫౌజీ అంటున్నారు, మరి ఈ నేమ్ కూడా కరెక్టో కాదో మనకు తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా మనకి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో ఈ షూటింగ్ కూడా స్టార్ట్ అవబోతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే కల్కి 2 అయితే ప్రస్తుతం జూన్లో స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారు నిజంగా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు. ఎందుకంటే సైమల్టేనియస్గా ఆయన అయితే వర్క్ చేస్తున్నాను అనమాట. అటు రాజాసాబ్కి కానీ, ఇటు ఇది ఏంటిది కల్కికి కానీ, స్పిరిట్కి కానీ, ఫౌజీ కానీ, ఇవన్నీ కూడా మల్టిపుల్ వర్క్స్ అయితే ఆయన చేస్తున్నారు. సో ఓవరాల్గా ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ ఫౌజీ సినిమాలో అనేది చూడాలి. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఆయన షూటింగ్ చేసుకొని ఇవన్నీ
ప్యాకప్ చేసుకొని ఇవన్నీ సినిమాలు చేయాలంటే చాలా కష్టం. సో దాంతోపాటు మనకి సలార్ 2 కూడా ఉంది. సలార్ 2 కూడా అప్డేట్స్ ఏంటంటే మనకి ప్రశాంత్ నీల్ గారు స్టార్ట్ చేస్తాను అంటున్నారు. మరి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ రిలీజ్ కూడా మనకి 2026లోను 2027లోను అవ్వచ్చు, చెప్పలేం మనం. మ్యాక్సిమం ప్రభాస్ గారు లేని కొన్ని ఏవైతే సీన్స్ ఉంటాయో, ఏవైతే కొంచెం పార్ట్ ఉంటుందో అవైతే షూట్ చేస్తున్నారని తెలిసింది. సో అది కూడా ఒక పక్కన షూటింగ్ అయితే ప్రభాస్ గారు యాడ్ అవుతూ ఉంటారు. ఆయన రిక్వైర్మెంట్ కాల్ షీట్స్ బట్టి, సినిమా ఆయన ప్రజెన్స్ బట్టి యాడ్ అవుతారనమాట సలార్ 2 కూడా. ఎందుకంటే అది కంప్లీట్ యాక్షన్ మూవీ అనమాట. ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ అయితే అందులో ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో చూద్దాం దానికి కూడా మనకి ఏ విధంగా రిలీజ్ అవుతుందో, ఏ విధంగా షూటింగ్స్ చేస్తున్నారో మనకి ఇంకా అప్డేట్స్ ఫర్దర్గా వస్తాయనగా మనం వీడియోలు అయితే వస్తాయి. సో కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అవుతానండి. సో తర్వాత మనకి బాహుబలి ఫిలిమ్స్ ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో, కేజీఎఫ్ కానీ సలార్ కానీ ఏవైతే ప్రొడ్యూస్ చేశారో భారీ బడ్జెట్తో, ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఆ ఫిలిం ప్రొడక్షన్ హౌస్కి 3 సినిమాలు అయితే ప్రభాస్ గారు సైన్ చేశారు. 2026, 2027, 2028 3 సినిమాలు ఈ 3 సంవత్సరాల్లో ఒక్కొక్క సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. మరి అవి ఏ సినిమాలు ఏ విధంగా ఉంటాయో మనకనేది ఫర్దర్గా పూజా కార్యక్రమం అప్పుడు, ఫస్ట్ లుక్స్ అప్పుడు మాత్రమే మనకి ఏమేమి సినిమాలని తెలుస్తాయి అనమాట. మరి డైరెక్టర్స్ కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. మరి ఏ విధంగా వాళ్ళు తీస్తారో లేదంటే ప్రశాంత్ నీల్ గారు ఈ 3 సినిమాలు కూడా చేయబోతున్నారో అనేది మనం చెప్పలేం. ఎందుకంటే సలార్ 1, సలార్ 2 ఇవన్నీ పక్కన పెడితే మిగతా 3 ఇవి అనమాట. సో చూద్దాం ఎలా ఉంటాయో ఆ సినిమాలు కూడా. ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు ఈ 3 సినిమాల గురించి. సో వచ్చిన తర్వాత కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. తర్వాత మనకు వచ్చేది లేటెస్ట్ ఏంటంటే, లేటెస్ట్ దాంతోపాటు రూమర్స్ కూడా. ఇవి నిజంగా ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిలిం సర్కిల్స్లో ఇది నిజంగా సర్కిల్ అవుతుంది. ఇది రూమర్స్ ప్రకారం అంటే లోకేష్ కనకరాజు గారితో, ప్రశాంత్ వర్మ గారితో, వీళ్ళిద్దరు డైరెక్టర్స్తో కూడా ఒక్కొక్క సినిమా అయితే రాబోతుంది అంటున్నాను. మరి అప్డేట్స్ మనకి వస్తున్నాయి, కానీ ఏ విధమైన సినిమాలు వస్తున్నాయి, అసలు ఈ డైరెక్టర్స్ నిజంగా చేస్తున్నారా లేదా అనేది అఫీషియల్గా కూడా మనకి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. సో మనకి కొంచెం టైం అయితే ఉంది. కొన్ని రోజులు గడిస్తేనే కానీ ఈ ఇద్దరు డైరెక్టర్స్ గురించి అనౌన్స్మెంట్ అయితే ఏమీ ఉండదన్నమాట. ఎందుకంటే లాక్ చేస్తే కనుక వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. బౌండెడ్ స్క్రిప్ట్ అనేది వాళ్ళకి అది ప్రభాస్ గారికి నరేట్ చేస్తే కనుక, ఆయన ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా లాక్ అయిపోయినట్టే. అప్పుడు మనకు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో చూద్దాం. మరి లోకేష్ కనకరాజు గారితో అంటే ఖచ్చితంగా ఆయన ఎన్టీఆర్ గారితో కూడా సినిమా చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు రామ్ చరణ్ గారు కూడా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఇంకా చాలామంది హీరోస్ అంటున్నారు. మరి చూద్దాం. లోకేష్ కనకరాజు గారు ప్రస్తుతం ఎల్సీయూ యూనివర్స్ ఉంది కదా, ఆ యూనివర్స్కి ఖైదీ 2 చేస్తున్నారు. అండ్ కూలీ కూడా జరుగుతుంది షూటింగ్. కూలీ దాంతోపాటు ఖైదీ 2 ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని ఆయన లైనప్స్ ఆయనకు ఉన్నాయి. మరి అవన్నీ చేస్తూ ఇక్కడికి వచ్చి మన హీరోస్తో సినిమాస్ చేస్తారో మరి తెలీదు. ఒకవేళ లాక్ అయితే కనుక ఇవన్నీ అయిపోయిన తర్వాత మన హీరోస్ దగ్గరకు వస్తారు లోకేష్ కనకరాజు గారు. సో అదో లైనప్. ప్రభాస్ గారు ప్లస్ లోకేష్ కనకరాజు గారి సినిమా లైనప్ అయితే అది. తర్వాత ప్రశాంత్ వర్మ గారి గురించి చెప్పాలంటే మెయిన్గా చెప్పాలంటే, ఆయన యాక్షన్ థ్రిల్లర్ సినిమాస్ ఎక్సలెంట్గా తీశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. కొన్ని సినిమాలు 4-5 సినిమాలు అయినా సరే ఆయన ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీశారు. దాంతోపాటు ఆయన కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కూడా లాంచ్ చేశారు. ఏది హనుమాన్ సినిమాతో ఆయన ఒక యూనివర్స్ని అయితే క్రియేట్ చేశారు. అందులో ఖచ్చితంగా ఫస్ట్ సినిమా హనుమాన్, అది నెక్స్ట్ లెవెల్ విధ్వంసం సృష్టించిందని మన అందరికీ తెలుసు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చింది,
అన్ని సినిమాని బీట్అవుట్ చేసి నెంబర్ 1 100 crores క్లబ్లోకి అయితే చేరిపోయింది సినిమా. దానికి సీక్వెల్గానే జై హనుమాన్ సినిమా కూడా రాబోతుంది. అందులో రిషబ్ శెట్టి గారిని హనుమాన్ క్యారెక్టర్ కింద అడాప్ట్ చేసుకున్నారు. షూటింగ్ కూడా జరుగుతుంది ఆల్మోస్ట్. సో కంప్లీషన్ ఇవన్నీ అయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా మ్యాక్సిమం చేసుకోవాలి కాబట్టి టైం పడుద్ది. సో ప్రశాంత్ వర్మ గారికి ప్రభాస్ గారికి ఒకవేళ కాంబినేషన్ కుదిరితే కనుక, స్క్రిప్ట్ వైజ్ కానీ ఇవన్నీ కుదిరితే కనుక, ఒకవేళ ఈయనలో ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో ప్రభాస్ గారిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నా కానీ ఒక మంచి కథ ఎంచుకుంటే కనుక ప్రభాస్ గారికి చెప్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నానండి, ప్రశాంత్ వర్మ గారి లాంటి యంగ్ డైరెక్టర్స్ మనకు కావాలి. అద్భుతమైన సినిమాలు తీస్తే కనుక ప్రభాస్ గారికి మొత్తం హోల్ ఇండియాకి కూడా మనకి నెక్స్ట్ లెవెల్లో, ఎందుకంటే ప్రశాంత్ వర్మ గారు యొక్క విజన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రభాస్ గారితో కాంబినేషన్ పడితే కనుక సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. 1000 కోట్లు దాడుతో 2000 కోట్లు దాడుతో చెప్పలేం మనం. సో అలా ఏంటంటే అన్నీ మంచి జరగాలని కోరుకుందాం. సినిమాలో అన్నీ కూడా లైనప్ ప్రభాస్ గారి వరుస పెట్టి ఉన్నాయి. ప్రభాస్ గారు చాలాసార్లు చెప్తాడు, నేను తక్కువ మాట్లాడతాను కానీ సినిమాలు ఎక్కువ చేస్తానని. అది నిజంగానే ఆయన అన్నమాట న్యాయం చేస్తున్నారు. సో ప్రభాస్ గారు కూడా సినిమాస్ చూసుకోవాలి మరి ఆయన కూడా, ఎందుకంటే షెడ్యూల్స్ ఇవన్నీ కూడా ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా మంచిది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు మనకి ఇంకా రావాలి. ఎందుకంటే డిలే అయితే కనుక, బాగా డిలే అయితే కనుక మనకి చాలా టైంలో వేస్ట్ అయిపోద్ది. ఖచ్చితంగా ఈ సినిమాలన్నీ వరుస పెట్టి వస్తాయి కనుక, ఎందుకంటే చాలామంది వెయిట్ చేసేది స్పిరిట్ గురించి, ఫౌజీ గురించి, సలార్ 2 గురించి వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. ఈ ఖచ్చితంగా ఈ 3 సినిమాలు అయితే ఏదో మ్యాజిక్ అయితే చేయబోతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. మ్యాజిక్ క్రియేట్ చేస్తే కనుక తప్పకుండా ప్రభాస్ గారి నెక్స్ట్ లెవెల్. రెబల్ వుడ్ అంటున్నారు ఈ మధ్యన, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లాగా రెబల్ వుడ్లో ప్రభాస్ గారి యొక్క ఎరా అయితే చూడబోతున్నాం. చూద్దాం, ఆయన ఖచ్చితంగా సక్సెస్ అయితే కనుక, సక్సీడ్ అయితే కనుక రెబల్ వుడ్కి న్యాయం చేసేసినట్టే. సో ఓవరాల్గా ఏంటంటే ప్రభాస్ గారు హెల్త్ బాగుండాలి, సినిమాలు చేయాలి, సినిమాలో హిట్ అవ్వాలి. హిట్ అవ్వడం కాదు, బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్లు కొట్టాలని మనం అయితే యాజ్ ఎ ఫ్యాన్స్గా, యాజ్ ఎ పబ్లిక్గా మనం అందరం కోరుకుందాం. సో ఇదండి ఓవరాల్గా ప్రభాస్ గారి యొక్క సినిమా లైనప్ వీడియోస్ అయితే, అదే మ్యాటర్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.